తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడలేదు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కావాలంటే సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతు ఇవ్వాలి. విజయ్ సీఎం కావడం అనేది ఆ మూడు పార్టీలు తీసుకుపోయే నిర్ణయంపై ఆధారపడింది. లెఫ్ట్ పార్టీలైన సిపిఐ, సిపిఎంకు ఇద్దరేసి చొప్పున ఎమ్మెల్యేలుంటే వీసీకే పార్టీకి 2 ఎమ్మెల్యేలున్నారు. 3 పార్టీలకు చెందిన 6 ఎమ్మెల్యేలు మద్దతిస్తే విజయ్ తన మ్యాజిక్ ఫిగర్ను గవర్నర్కు చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 3 పార్టీల మద్దతు ఇవ్వాలని ఆయా పార్టీల అగ్రనేతలతో టీవీకే నేతలు చర్చలు జరిపారు. ఇవాళ లెఫ్ట్ పార్టీలు వీసీకే వేర్వేరుగా సమావేశమై చర్చించనున్నాయి. సాయంత్రంలోగా తమ నిర్ణయం వెల్లడిస్తామని 3 పార్టీలు స్పష్టం చేయడంతో ఆయా పార్టీల నిర్ణయం కోసం వేచి చూస్తోంది టీవీకే. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడలేదు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కావాలంటే సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతు ఇవ్వాలి. విజయ్ సీఎం కావడం అనేది ఆ 3 పార్టీలు తీసుకోబోయే నిర్ణయంపై ఆధారపడి ఉంది. లెఫ్ట్ పార్టీలైన సిపిఐ, సిపిఎంకు 2 చొప్పున ఎమ్మెల్యేలుంటే వీసీకే పార్టీకి 2 ఎమ్మెల్యేలున్నారు. 3 పార్టీలకు చెందిన 6 ఎమ్మెల్యేలు మద్దతిస్తే విజయ్ తన మ్యాజిక్ ఫిగర్ను గవర్నర్కు చూపించే అవకాశం ఉంటుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చెన్నై నుంచి దినకర్ అందిస్తారు. దినకర్, ఇవాళ తమిళ రాజకీయాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే గంటకు రాజకీయ సమీకరణాలు మారుతున్నటువంటి నేపథ్యంలో తమిళనాడులో ఇవాళ కీలకం కాబోతుంది. ఎందుకంటే వీసీకే పార్టీ తరఫున 2 సీట్లు ఉన్నాయి, తర్వాత వామపక్షాల తరఫున 4 సీట్లు ఉన్నాయి, మొత్తం 6 సీట్లు. విజయ్ కావాల్సింది కూడా మ్యాజిక్ ఫిగర్ కోసం 6 సీట్లు. ఎందుకంటే విజయ్ దగ్గర 107, కాంగ్రెస్తో కలిపి 5 ఉన్నటువంటి నేపథ్యంలో 112 + 6 118 అవుతుంది. సో ప్రస్తుతానికైతే వీసీకే నేతలతో కాంగ్రెస్ మరొక వైపు టీవీకే నేతలు కూడా చర్చలు జరిపారు. టీవీకే నేతలు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళి స్వయంగా కూడా కలిసినటువంటి పరిస్థితి ఉంది. పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ అధవ్ అర్జున్ కూడా వెళ్ళి కలిస్తే నేను ఇవాళ సాయంత్రం చెప్తానని నేను రాత్రి నిర్ణయం చెప్పారు. వారు హై లెవెల్ కమిటీ మీటింగ్ కూడా కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. అయితే మరొకవైపు వామపక్షాల నిర్ణయం కూడా అత్యంత కీలకమని చెప్పుకోవాలి. ఎందుకంటే వామపక్షాల్లో దాదాపు సిపిఎం పార్టీ యొక్క స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కాసేపట్లో 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. తర్వాత మధ్యాహ్నం 3:30 సిపిఐ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉంది. అంటే సాయంత్రం 5 గంటల వరకు కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు వచ్చే ఉన్నాయి. ఈ 2 పార్టీల చేతిలోనే టీవీకే భవిష్యత్తు ఆధారపడిందని చెప్పవచ్చు. ఒకవైపు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలను గుంజాలని అనుకున్నా కానీ వారందరినీ రిసార్ట్స్లో పెట్టడం, తర్వాత పుదుచ్చేరికి తరలించడం, పుదుచ్చేరి నుంచి కూడా చెన్నైకి తీసుకొని రావడం చాలా కష్టమైనటువంటి పని కనుక సాధ్యమైనంత వరకు అర్ధరాత్రి వరకు ఒకవైపు న్యాయపరమైనటువంటి సలహాలను సంప్రదింపులు చేస్తూనే టీవీకే పార్టీ మరొకవైపు తిరుమావలవన్ దగ్గర ఉన్న 2 స్థానాలు, వామపక్షాల దగ్గర ఉన్నటువంటి 4 స్థానాల కోసం సాధ్యమైనంత మేరకు వారందరినీ రిక్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ అయితే అనూహ్యంగా అన్నా డిఎంకే కూటమి ఏర్పడుతుంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అలానే ఉండటంతో సాధ్యమైనంత మేరకు టీవీకే కూడా వీళ్ళిద్దరితోనూ కలిసిపోవడానికి, వీళ్ళిద్దరిని కలిసి రిక్వెస్ట్ చేసి తమకు మద్దతు ఇవ్వాలని చెప్పుకోవడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తుంది. దాదాపు 100% ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వీసీకే తర్వాత వామపక్షాలు కూడా వాళ్ళ నిర్ణయాలు సెంట్రల్లో ఉన్నటువంటి కమిటీతో అడిగే తీసుకునే అవకాశం ఉంది. వీసీకేకి తిరుమావలవనే కాబట్టి వీసీకే వామపక్షాలు 2 కూడా డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు. నిన్న కూడా వాళ్ళు వెళ్ళి స్టాలిన్ కలిసి అడిగారు. ఇట్లా అంటే అది మీ నిర్ణయం, మీరు ఎవరికి మద్దతు ఇవ్వాలనుకున్నది మీ పార్టీలో నిర్ణయం తీసుకొని మీరు మద్దతు ఇవ్వాలా లేదన్నది స్పష్టంగా చెప్పండి, నాకు సంబంధం లేదు అని ఆయన ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి స్టాలిన్తో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారా, లేకపోతే టీవీకే విజయ్కి మద్దతు ఇచ్చి పూర్తి స్థాయిలో మొత్తం ఈ యొక్క రాజకీయ సందిగ్ధతకు తెరదించుతారా అన్నది మాత్రం వామపక్షాలు వీసీకే చేతిలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. నెక్స్ట్ 10 గంటలు మాత్రం చాలా కీలకం. ఎందుకంటే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట లోపల సిపిఎం నిర్ణయం వస్తుంది, సిపిఐ నిర్ణయం సాయంకాలం 5 గంటలకు వస్తుంది. వీరిద్దరూ ప్రకటించిన తర్వాత వీసీకే తన నిర్ణయం ప్రకటించడానికి రెడీగా ఉండడంతో ఈరోజు కూడా లోక్ భవన్ దగ్గర మరికొద్ది మంది వీఐపీలు కలిసే అవకాశం ఉందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ఉంది. ఎడప్పాడి పళనిస్వామి ఈ 3 పార్టీల నిర్ణయాలు చూసిన తర్వాత గవర్నర్ను కలుస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి అనుగుణంగానే వాళ్ళు కూడా లెక్కలు సరి చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం తమిళనాడులో కొనసాగుతుంది. ఇవాల్టి వరకు కూడా
ప్రస్తుతం కాసేపట్లో 10 గంటలకు పనయూరులో ఉన్నటువంటి టీవీకే కార్యాలయంలో టీవీకే పార్టీ ఎమ్మెల్యేలందరూ గ్యాదర్ కావాలని చెప్పి విజయ్ ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళకు కూడా ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే ఉండమని చెప్పారు. ఎందుకంటే వీసీకే వామపక్షాలు రెండు మద్దతు ఇస్తే వెంటనే వెళ్లి గవర్నర్ని కలిసి ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నటువంటి ఆలోచనలో టీవీకే ఉంది. ఒకవేళ వామపక్షాలు వీసీకే మద్దతుగా ఇవ్వకపోతే న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుంటున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి దూతలు కూడా టీవీకే పార్టీకి సహాయం చేయడానికి ఇక్కడ చెన్నై చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ వస్తే కపిల్ సిబాల్ ఇప్పటికే ప్రకటించారు తను టీవీకేను ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా గవర్నర్ బీజేపీ ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాది రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ కూడా ఇప్పటికే ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో సో కాంగ్రెస్ తన అనుభవాన్నంతా ఉపయోగించి టీవీకే విజయ్కి సహాయం చేయడానికి వామపక్షాలని వారు కూడా ఒక మాట అడగడానికి అలాగే వీసీకేని కూడా అడగడానికి కూడా పాత స్నేహాలను ఉపయోగించుకుంటుంది టీవీకే కాంగ్రెస్ ద్వారా. సో ఇవన్నీ పెద్ద డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పొలిటికల్ స్క్రీన్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా స్పీడ్గా జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో టీవీకే భవిష్యత్తు వీసీకే వామపక్షాల చేతిలో ఉంది. ఈ టీవీకేకి సహాయం చేయడానికి కాంగ్రెస్ సీనియర్లు అంతా కూడా చెన్నై చేరుకుంటున్నారు. ఆ తర్వాత ఒకవేళ మద్దతు కానీ రాకపోతే న్యాయపరంగా ఎలా వెళ్లాలన్న దాని ఆప్షన్ 2 కింద పెట్టుకున్నారు. గవర్నర్ ఇప్పటికే 118 ఫిగర్తోనే వస్తేనే మీకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తారని పదే స్పష్టంగా చెప్పడం. నిన్న ఆయన ఒక జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నంబర్ లేకుండా నా దగ్గరికి ఎవరు వచ్చినా వేస్ట్, నంబర్తో వస్తే అది అన్నా డిఎంకే అయినా డిఎంకే కూటమైనా కానీ నేను అధికారం ఇవ్వడానికి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో ఇక్కడ అత్యంత కీలకంగా మారుతుంది గవర్నర్ యొక్క వ్యవహారం. మరి గవర్నర్ని సాటిస్ఫై చేయడానికి ఆయన స్పష్టంగా చెప్తున్నారు నేను కన్విన్స్ కావట్లేదు, నన్ను కన్విన్స్ చేయాలంటే నువ్వు 118 ఫిగర్తో రా, నీ హెడ్ కౌంట్ నాకు అవసరం లేదు, హెడ్ కౌంట్ అంతా కూడా అసెంబ్లీలో బల నిరూపణ సమయంలో చూసుకో అని చెప్తున్నారు. అది విజయ్ కావచ్చు, విజయ్ కూటమి కావచ్చు, అన్నా డిఎంకే కూటమి కావచ్చు. సో ఇలా క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతున్నటువంటి తమిళనాడు రాజకీయం హంగ్ అసెంబ్లీ ఏర్పడిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అబ్సల్యూట్ మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఉండడంతో ఈ గందరగోళానికి అంతా తెర లేచిందని చెప్పవచ్చు. సో ఈ గందరగోళానికి తెర దించాలి అంటే ఖచ్చితంగా వీసీకే వామపక్షాలు విజయ్కి మద్దతు ఇవ్వాలి. లేదంటే అన్నా డిఎంకే కూటమి ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమవుతాయి గవర్నర్ డైరెక్షన్లో. రైట్, థ్యాంక్ యూ దినకర్, థ్యాంక్స్ ఫర్